తండ్రి నీ చిత్తమైతే అని చెప్పేసి నీ చిత్త ప్రకారమే జరుగునుగాకని యేసు ప్రభు కూడా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఈ క్షణంలో నీ చిత్తం నెరవేర్చడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీకు అప్పగించుకుంటున్నాం. తోమ అందరి గురించి మనం చెప్పుకుని ఒక విషయం మీరు గమనించండి. తోమ ఒక్కడే అవిశ్వాస, మిగతా వాళ్ళు అవిశ్వాసులు అండి. ఇప్పుడు తోమ పేతురు ముందు సమాధులను చూశాడు, నమ్మారా? యేసు ప్రభు నేను 3వ రోజు లేపబడతాను అని చెప్పినప్పుడు ఈ శరీర సమాజం అంతా సమాధి దగ్గరికి వెళ్తే నమ్మారా అవిశ్వాసుల వాళ్ళు? నమ్మిన వాళ్ళు ఇంకా సమాధి దగ్గరికి వెళ్తారండి? వెళతారా? వెళ్ళరు కదా. అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరండి అవిశ్వాసులే. తోమ అవిశ్వాసి కాదు. ఎందుకంటే తోమ నేను లేచిన తర్వాత 3వ దినమున మిమ్మల్ని గలిలో నేను కలుసుకుంటానని చెప్పినప్పుడు తోమ ఒక్కడే గలిలోకి వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ భయపడి తలుపులు వేసుకుని ఉన్నారు. తోమ మధ్యలో ఎందుకు లేరంటే వాళ్ళ మధ్య తోమ గలిలోకి వెళ్ళాడు. యేసు ప్రభేమో వీళ్ళందరూ తలుపేసుకుని భయపడతా ఉంటే వీళ్ళు అక్కడ పోలేదని యేసు ప్రభు వీళ్ళ దగ్గరికి వచ్చాడు. తోమ అక్కడ ఉన్నాడు. అప్పుడు తోమకు అనుమానం వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు నమ్మలా, విన్న ప్రతి ఒక్కరు విశ్వసించలా. వాళ్ళందరూ విశ్వాసులే. కాకపోతే తోమాను మాత్రం ఎందుకన్నాడంటే తోమ ఏమన్నా సరే భరించుకుంటాడు, కూర్చుకుంటాడు, ఏం పట్టించుకోడండి. ఆ మాట అన్నదంటే ఏమన్నా అన్నాడంటే నా దేవా నా ప్రభు అన్నాడు, అంతే. ఏమన్నా తోమ అవిశ్వాసి కాదు. దేవుడు చిత్తాన్ని నెరవేర్చగలిగిన మొట్టమొదటి వ్యక్తి తోమ. నేను 3వ రోజు గలిలో కలుసుకుంటాను, అక్కడికి రండి చెప్తే అక్కడికి వెళ్ళిన వ్యక్తి. దేవుడు కృపను బట్టి యెరూషలేము వెళ్ళామంటే ఆ ప్రాంతాలను చూశాం. అక్కడ సొలొమోను కట్టిన మందిరం మొత్తం కూల్చివేసేసేసి ఒక గోడ మాత్రం మిగిలిపోయింది. ఆ గోడ ఎందుకు పడగొట్టలేదు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ గోడను చూసినప్పుడల్లా ఏడవాలని శత్రువు ఆ గోడను పడగొట్టలేదంటండి. ప్రపంచమంతా ఆ గోడను చూసినప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆ గుర్తు చేసుకోవడానికంటే గాయం మారిపోకుండా వాళ్ళ స్థితిని మర్చిపోకుండా ఆ గోడను చూసి బాధపడాలని చెప్పేసి గోడను ఉంచారు. ఇక గోడను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంటారు. తోమా గారు భారతదేశానికి వచ్చారు. ఆయన మన భారతదేశంలో 8 సంఘాలకి మందిరాలకి పునాదులు వేసి కట్టారండి. ఆ ప్రాంతం అంతా కేరళలో ఉన్నది. దేవుని దేవుల ప్రాంతం అంతా చూసి వచ్చాను. ఇంకొక సంఘం ఉన్నది, అది కన్యాకుమారి దగ్గర ఉన్నది. ప్రపంచ చరిత్రలో పునాది వేసి కట్టిన తర్వాత నేటి వరకు పడిపోని చర్చి ఏదైనా ప్రపంచంలో ఉన్నది అంటే అది తోమా గారు పునాది వేసి కట్టిన చర్చి అంటే దేవునికి స్తోత్రం. తోమా గారు కట్టిన చర్చియే దేవుని చిత్తం నెరవేర్చేవారు నేటి వరకు నిలిచి ఉన్నది. ఆ చర్చి సొలొమోను కట్టారు, చర్చి కూల్చివేయబడింది. తర్వాత కట్టారు, కాల్చి కూల్చివేయబడ్డాయి. ప్రపంచంలో ఏ సంఘం ఏ చర్చి కూడా పునాది వేసిన తర్వాత శత్రువుల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ కాలం చెల్లి కానీ కూలిపోయిన సంఘాలు ఉన్నాయి. కానీ పునాదుల మీద కట్టబడిన తర్వాత నిలిచి ఉన్న చర్చి ఏది అంటే తోమా గారు కట్టిన చర్చి కన్యాకుమారి దగ్గరలో ఉన్నదండి. ఎందుకంటే తోమా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలిచి ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని సేవకులారా, ఈ ఆత్మీయ జీవితంలో ఈ రోజున ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఎవరి చిత్తాన్ని నెరవేరిస్తే ఏం జరిగింది అనేది ఆల్రెడీ చూసి ఉంటుంటాం. కానీ దేవుడి చిత్తాన్ని కనుక సంపూర్ణంగా మనం నెరవేర్చగలిగితే నేటి వరకు కాదు, ప్రభువు అక్కడ వరకు కాదు, ప్రభుత్వ యుగాలు నివసించుగాక. ఆమేన్. బైబిల్ నుంచి కొన్ని విషయాలు గుర్తుగా మనం ధ్యానించుకుందామండి.